ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. పరిశుద్ధుడా, జీవం గల దేవుడా, నీకు వందనాలు నా తండ్రి. గొప్ప దేవుడా, దేవా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ప్రవ్వా, ఇదిగో నా తండ్రి ప్రవ్వా, మీ సన్నిధానంలోనికి వచ్చుచున్నాం ఎల్షదై సంఘముగా మా ప్రవ్వా. దేవా, మీ యొక్క అమూల్యమైన రక్తం క్రిందికి వచ్చుచున్నాము దేవా. మా అతిక్రమ క్రియలు, మా దోషములు, మా పాపములు దేవా. దేవా, మీకు ఇష్టం లేని ప్రతిదీ ప్రవ్వా మీ సిల్వ రక్తంలో కడిగి పరిశుద్ధపరచండి నా తండ్రి. శక్తి చేత కాదు, బలము చేత కాదు ప్రవ్వా, కేవలం మీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి నా దేవా. నీకు వందనాలు. సంఘముగా మేము కూడి ఉంటుండగా నా తండ్రి, గొప్ప దేవుడా నీకు వందనాలు. మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశము యొక్క దేవా ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఎంతో మంది నశించిపోతున్నారు నా దేవా. ఈ రోజు చూడక ఎంతో మంది కాలగర్భంలో కలుచుచున్నారు దేవా. నీవు మాకు ఇచ్చిన ఈ రోజుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులు ప్రవ్వా నా తండ్రి. హల్లెలూయా, మీకు వందనాలు దేవా. ఈ యొక్క ప్రపంచ యావత్తుని మీ రక్తం క్రిందికి అప్పగిస్తున్నాను. ప్రతి బిడ్డ విలువైన వ్యక్తి ప్రవ్వా. ఈ యొక్క లాక్డౌన్ టైంలో నా తండ్రి దేవా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరము వెలుగెత్తి నా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా మా ప్రవ్వా యేసయ్యా మీ యొక్క ఆత్మతో నింపండి దేవా. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి బిడ్డను నడిపించండి దేవా. దేవా, మీ యొక్క ఆత్మ నడిపించే ప్రకారంగా నా తండ్రి. హల్లెలూయా. తండ్రి, కుమారుడా, తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాకు బోధించు ప్రతిదీ ప్రవ్వా. హల్లెలూయా, హల్లెలూయా. మా స్నేహితులు, మా బంధువులు, మా రక్త సంబంధులు, ఇరుగు పొరుగు వారు, ప్రతి ఒక్కరిని నా తండ్రి హల్లెలూయా మేము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేము ఎక్కడున్నామో అక్కడే ఉండకుండా మీ సిల్వ రక్తం క్రిందికి వచ్చుచుంటుండగా ప్రతి బిడ్డను తండ్రి హల్లెలూయా దేవా వారి కొరకు మేము ప్రార్థించుచుంటుండగా మీరు కార్యము చేయు దేవుడవు నా తండ్రి. ప్రతి బిడ్డను మీరు తాకండి ఈ యొక్క సమయంలో నా తండ్రి. గొప్ప దేవుడా, ఆరాధనా బృందాన్ని మీ రక్తం క్రిందకి అప్పగిస్తున్నాం దేవా. దేవా, మీరు మేము కలిసి అందరము కలిసి ప్రార్థించుచుంటుండగా మిమ్మల్ని స్తుతించుచుంటుండగా ప్రభా మీ సన్నిధి ప్రభా ప్రతి బిడ్డను తాకును గాక నా తండ్రి. దేవా, దుఃఖంలో ఉన్నవారు ప్రభా ఓదార్చబడతారన్నావు ప్రభా. అనారోగ్యంగా ఉన్నవారు స్వస్థత పొందుతారన్నావు నా తండ్రి. ప్రభా, ప్రతి బిడ్డను మీరు తాకండి నా తండ్రి. ఈ సమయంలో దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీ కృప, కనికరం, ప్రేమ, సమాధానం ప్రతి బిడ్డ పైన ఉంచి మీరే దీవించి ఆశీర్వదించి అన్ని విధాలా మీరు మహిమ పొందమని మీకే మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపిస్తూ ఈ కొద్ది విన్నపం యేసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. సామెతలు 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాము. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతి నీకు కలుగజేయును. యెహోవా మనకు ఈ యొక్క ఆజ్ఞ మనకు ఇచ్చుచున్నాడు. సుఖజీవమును సజీవంగా మనం జీవించాలంటే దేవుడు మనకి దీర్ఘాయువును సుఖజీవమును ఇస్తానని వాగ్దానం ఇచ్చుచున్నాడు. ఈ యొక్క వాగ్దానం మనం ఎత్తి పట్టుకొని శాంతి సంవత్సరంలో ఆయన మనకు ఇవ్వాలనుకుంటున్నాడు. శాంతిని మన దేశం మీద, మన రాష్ట్రం మీద ఆయన కురిపించాలనుకుంటున్నాడు. ఈ యొక్క దీన్ని బట్టి మనం సంతోషిస్తూ ఆనందిస్తూ యెహోవా నామమును మహిమపరుతాం. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని
దేవుడా నీకే వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అవును దేవా మీకే మేము స్తోత్రాలు అర్పించుకుంటున్నాం తండ్రి. నైనా హల్లెలూయా ప్రభు. గొప్ప దేవుడా తండ్రి, గొప్ప తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నైనా సాతాను జయించుటకు ప్రభు మాకు విశ్వాసం ఇచ్చిన దేవా నీకే వందనాలు తండ్రి. నైనా గాఢందపు కారలోయలో మేము నడుస్తుండగా ప్రభు నీవు మాకు తోడుగా వచ్చావు తండ్రి. నైనా నీకే వందనాలు స్తోత్రం తండ్రి. మేము పరిశుద్ధాత్మతో తండ్రి శుద్ధిగా ప్రభు నిన్ను ఆరాధించి నిన్ను తండ్రి గణపరిచేలాగా సహాయం చేయండి ప్రభు. నీకే వందనాలు వందనాలు ప్రభు. నైనా నిన్ను హెచ్చించి ప్రభు నీ నామంని గణపరిచి తండ్రి నీ నామంని హెచ్చించి ప్రభు నైనా సిలువను మోసుకుంటూ ప్రభు నీ సువార్తను ప్రకటించేలా భాగ్యాన్ని మాకు దయచేయండి దేవా. నీకే వందనాలు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు. పరిశుద్ధాత్మతో తండ్రి శుద్ధాత్మతో ఇక్కడ దిగి రండి ప్రభు నైనా నీవే ఇక్కడ ఉండాలి ప్రభు. నీ శుద్ధతను దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరి పైన నీ శుద్ధతను దయచేయండి ప్రభు. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ ఆరాధన అంతా దేవా నీకే వందనాలు తండ్రి. నీ ఇక్కడ ఉండి ప్రభు నీవు నడిపించండి ప్రభు. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే
పరిశుద్ధుడ మహోన్నతుడ గొప్ప దేవ తండ్రి దేవానికి వందనాలు చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చేస్తున్నాం తండ్రి ప్రభా. మహిమ ఘనత కారుడైన దేవునికి స్తోత్రం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. తన్ని ఎన్నో ఆశ్చర్యక్రియలు చేయవాడివి ఉన్న దేవునికి వందనాలు చేస్తున్నాం తండ్రి ప్రభా. తన వ్యాధులతో ఉన్న మమ్మల్ని ప్రభా స్వస్థపరిచిన దేవుడివే ఉన్నావు ప్రభా. యెహోవా రాఫావే ఉన్న దేవునికి వందనాలు చేస్తున్నాం తండ్రి ప్రభా. తండ్రి ప్రభా తన్ని మాకు జయం ఇచ్చి ఉన్నావు ప్రభా. తండ్రి దేవానికి వందనాలు చేసుకున్నాం తండ్రి ప్రభా. తన అపవాదిని ఓడించే శక్తిని మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. తండ్రి ప్రభా యెహోవా నిశ్చయమే ఉన్న దేవునికి స్తోత్రం చేసుకుంటున్నాను ఆయన దేవానికి మహిమ చేసుకుంటూ తండ్రి ప్రభా. తండ్రి మాకు సృష్టికర్తవే ఉన్న దేవానికి వందనాలు చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చేసుకుంటూ తండ్రి ఎల్లప్పుడు మీరే మాతో ఉంటానని చెప్పినావు ప్రభా. తండ్రి ప్రభా ఎన్నడు విడివని ఎడబాయనని చెప్పినావు తండ్రి ప్రభా. తండ్రి నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చేసుకుంటున్నాయన తండ్రి. మీరు తన ప్రభా మన్నాను కురిపించున్నారు ప్రభా. తన్ని పండ్ల నుంచి తన ప్రభా తన నీళ్ళు ఇచ్చిన్నారు ప్రభా. తను ఎన్నో గొప్ప క్రియలను చేయవాడివి అన్న దేవునికి స్తోత్రం చేసుకుంటున్నాయన తండ్రి. మీరే మాతో ఉండి నడిపించండి ప్రభా. ఇక ఆరాధన చేసిన సమయంలో మీరు మాతో ఉండండి ప్రభా. తండ్రి ప్రభా తండ్రి మీ సహాయం తెచ్చండి, మాతో మీరు ఉండండి ప్రభా. దేవానికే వందనాలు 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 చేస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా ప్రభా స్తోత్రం యేసయ్యా. To love only you, to love only you, Lord. To love only you, Lord. And never to look back, to follow in your paths, oh Lord. To follow in your amazing love.
వందనాలు యేసయ్యా. వెనుదిరుగము ప్రభా నీ సన్నిధిలో దేవా తండ్రి మా యొక్క పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో ప్రభా నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా, నిన్ను గణపరుస్తున్నాము తండ్రి యేసయ్యా. వందనాలు 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 ప్రభా. పూజ్యుడా, అర్హుడా, యోగ్యుడా, ఘనతకు పాత్రుడా, స్తుతులకు అర్హుడా, మా ఆరాధనకు యోగ్యుడమైన తండ్రి నీకే వందనాలు ప్రభా. మహోన్నతుడా దేవా, దీర్ఘశాంతము గలవాడా, దయాలత్వము గలవాడా, మంచి దేవా, విశ్వాసం గల దేవా నీకే వందనాలు ప్రభా. దేవా అవును తండ్రి దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తమైన తండ్రి నీకే వందనాలు ప్రభా. మరి ఒక్కసారి పాడుదాము దేవా, నిన్నే ఆరాధిస్తాము తండ్రి, కేవలము నిన్నే ఆరాధిస్తాము ప్రభా. మా పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో తండ్రి, పూర్ణ మనస్సుతో ప్రభా తండ్రి యేసయ్యా. మమ్మల్ని మేము నీ యొక్క సన్నిధానంలోనికి అప్పగించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క సమయంలో వట్టి పాత్రల వలె దేవా, ఖాళీ పాత్రల వలె నీ యొక్క సన్నిధిలోనికి వచ్చున్నాము తండ్రి దేవా. మమ్మల్ని నింపండి దేవా, పూర్తిగా మీ యొక్క సన్నిధితో నింపండి ప్రభా, మీ యొక్క మహిమతో నింపండి దేవా యేసయ్యా. fill us Lord, fill us with your glory, fill us with your glory Lord. Hallelujah, hallelujah. We are surrendering ourselves to you Lord. Hallelujah. Rabashekele hendrolo bosse hendrolo ma rimakala bashendrolo bosse kele me hendrolo basikela mashendrolo ba. దేవా వందనాలు 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 యేసయ్యా. చెల్లిస్తున్నాము, ఘనత చెల్లిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి దేవా, మా ఆరాధన అంతట్లో మాకు తోడుగా ఉన్నందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. మహోన్నతుడ, దీర్ఘశాంతం గలవాడా నీకే వందనాలు ప్రభా. అవును తండ్రి, దీర్ఘాయువు మాకు ఇస్తానని వాగ్దానం ఇచ్చున్నావు ప్రభా. దేవా తండ్రి దేవా దేవా, సుఖ జీవితమును దేవా తండ్రి మీకు రాబోయే సంవత్సరంలో మీకు కలుగజేసేదనని మీరు వాగ్దానం ఇచ్చిన దేవా నీకే వందనాలు ప్రభా. దేవా స్తోత్రము తండ్రి, స్తోత్రము ప్రభా. దేవా తండ్రి, ఈ రోజు మేము సజీవ లెక్కల్లో ఉన్నామంటే నీకు కృప, నీ యొక్క దయ తండ్రి దేవా. నీ యొక్క కనికరం లేనిదే మేము జీవించలేము ప్రభా. అవును తండ్రి, నీ యొక్క దయ మా మీద లేనిదే మేము బ్రతకలేము ప్రభా తండ్రి దేవా. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. మహిమకు అర్హుడా దేవా, మా జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అవును యేసయ్యా దేవా. దేవా తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి, వందనాలు యేసయ్యా. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. దేవా తండ్రి దేవా, మీరు మాకు తోడుగా ఉండండి, నీడగా ఉండండి తండ్రి దేవా. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి దేవా, సూటిగా తేటగా తండ్రి మా యొక్క కన్నులకు దేవా తండ్రి దేవా ఇంపుగా తండ్రి నాయన. స్తోత్రము ప్రభా. మా యొక్క చెవులను దేవా తండ్రి దేవా స్తోత్రము తండ్రి దేవా విప్పండి ప్రభా తండ్రి. మా యొక్క కళ్ళను విప్పండి ప్రభా, మా యొక్క చెవులను విప్పండి ప్రభా, మా యొక్క హృదయంను విప్పండి ప్రభా. మీ యొక్క వాక్యం ద్వారా మాకు దేవా తండ్రి ఎన్నో మర్మములు మాకు తెలియజేయమని దేవా యేసయ్యా. మీరు మాకు సూటిగా మాతో మాట్లాడమని దేవా తండ్రి మమ్మల్ని మేము మీ యొక్క సన్నిధిలోనికి అప్పగించుకుంటూ మీ నామం మహిమ పరుస్తూ ఈ యొక్క చిన్న స్తుతి ఆరాధన యేసుకే కలుగును గాక దేవా. మా యొక్క చిన్న ప్రార్థన మేము మనవి చేసుకొని ప్రార్థించుకొని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుని మనవి చేసుకుంటున్నాం, 'Amen. 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 'Amen.
Very good morning. అందరికీ శుభోదయం. God is good దేవుడు మంచివాడు all the time. అన్ని సమయాలలో And all the time, అన్ని సమయాలలో God is good. దేవుడు మంచివాడు. Amen. ఆమేన్. Well, once again, we all, on behalf of our senior pastor, Victor Edwin Garu, and on behalf of myself, మరి ఒకసారి మన సీనియర్ పాస్టర్ గారైన విక్టర్ ఎడ్విన్ గారి పక్షాన నా పక్షాన కూడా I welcome you all మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. and greet you all మీ అందరికి శుభం తెలుపుతున్నాను. in the most sweet name of Jesus Christ. అత్యంత ప్రశస్తమైన యేసు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. Well, we all have to thank once again and praise God మరి ఒకసారి మనం దేవుణ్ణి స్తుతించవలసి ఉంది. for the good health and the strength the Lord has given to our pastor, Victor Edwin Garu. మన పాస్టర్ గారైన ఎడ్విన్ గారికి ఇచ్చిన మంచి ఆరోగ్యం బట్టి మనం దేవునికి స్తోత్రం చెల్లించాలి. And kept him hale and healthy. ఆయనకు మంచి ఆరోగ్యం ఆయన ఇచ్చినందుకు It's indeed truly the grace and mercies of God. అది దేవుని యొక్క కృపా కనికరాలు మాత్రమే. Let us also thank God for the protection and good health God has given to Prem Auntie, Sheila Auntie and Dorothy Auntie. మరి ప్రేమ ఆంటీకి, శీల ఆంటీకి, డార్తి ఆంటీకి కూడా దేవుడు ఇచ్చిన కాపుదల, ఆరోగ్యము, బలం బట్టి కూడా దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. And during this coronavirus situation, ఈ యొక్క కరోనా వైరస్ యొక్క పరిస్థితులలో the Lord has protected all of us దేవుడు మనందరినీ కూడా కాపుదల కాచినాడు. and given us good health. మనకు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. Let us give glory and honor to God for all of us and keeping us healthy and strong. దేవుని నామానికి మహిమ ఘనత చెల్లించాలి. ఎందుకంటే మనందరినీ కూడా మంచి ఆరోగ్యంతో దేవుడు ఉంచినందుకు. Dear beloved, I stand here to share the word of God. Let me admit humbly, అయితే ప్రియులారా, మీ ముందు దేవుని యొక్క వాక్యంను పంచుకోవడానికి నన్ను నేను తగ్గించుకొని నిలబడుతున్నాను. it's not my godliness, not strength, నా భక్తి కాదు గాని, నా బలం కాదు గాని, and not my righteousness. నా నీతి కూడా కాదు. I stand here purely by the grace of God. కేవలము దేవుని యొక్క కృప వలన నేను నిలబడి ఉన్నాను. We also as a church ఒక సంఘంగా మనమందరం కూడా share the grief of the family of our Ziyaguda church pastor, Pastor Samuel. అయితే జియాగూడ చర్చ్ పాస్టర్ శామ్యుల్ గారి దుఃఖ సమయంలో విషయం కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. As we know, his brother, Pastor Daniel, మనకు తెలిసిన విధంగా ఆయన యొక్క సహోదరుడు పాస్టర్ డానియల్ గారు who has slept in the Lord ఆయన ప్రభుయందు నిద్రించినారు. because of this coronavirus. ఆ యొక్క కరోనా వైరస్ వలన ఆయన ప్రభునందు నిద్రించినారు. Let us all uphold మనమందరం ఆ కుటుంబాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. both the families of Pastor Samuel పాస్టర్ శామ్యుల్ గారి కుటుంబంపై గురించి and Pastor Daniel. పాస్టర్ డానియల్ వాళ్ళ కుటుంబం గురించి కూడా మనము ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. We can also remember and thank and praise God for the life of Dr. Zavi Zacharias. అయితే మనము రవి జకరియా గారు దైవజనుని యొక్క జీవితం బట్టి కూడా దేవుని స్తుతించాలి. We thank God for his life. ఆయన యొక్క జీవితం బట్టి దేవునికి స్తోత్రం. Lastly, చివరిగా I greet all our Ziyaguda pastor, మన జియాగూడ పాస్టర్ గురించి మాట్లాడుతున్నాను. Pastor Samuel, పాస్టర్ శామ్యుల్ గారు. and I also greet our Chintal pastor, Srinivas. చింతల్ పాస్టర్ గారైన శ్రీనివాస్ కూడా శుభములు తెలుపుతున్నాను. May the Lord God bless both of them అయితే దేవుడు ఆ రెండు కుటుంబాలను ఇద్దరిని కూడా దీవించును గాక. and the congregations. వాళ్ళ సంఘంలను కూడా దీవించును గాక. Amen. ఆమేన్. Well, whatever offering that you would like to give, as usual, please put it in the envelope and write it as 24th May Sunday offering and keep it with you. యథామామూలుగా మీరు మీ కానుకలు మీరు ఏమి ఇవ్వాలని తలంచి ఉన్నారో దానిని మీ కవర్లో వేసి దాంట్లో ఉంచండి. 24 మే ఆదివారం అని రాసి పెట్టుకోండి. And now we have Brother Arun to pray for the offering and also for the message. మరి ఇప్పుడు సహోదరుడైన అరుణ్ రూబన్ గారు మనకు ఈ ఆఫరింగ్ విషయము వర్తమానం గురించి ప్రార్థన చేసెదరు. Let's all bow head in prayer. Abba, Father, thank you, Father, for this wonderful time you have given us, O Lord God. Lord, it's been many, many days we have not gathered in person, but Lord, you made it possible to gather on the technology of Father God. Lord, you are a God who works wonders in our life, O Lord. We are not stopping to
to gather as a fellowship, O Lord. It is just because of your grace, O Lord God. We thank you for everything in our life, O Lord God. And today, as is Sunday, O Lord Jesus, we do believe that your presence is there in our lives, O Lord God. And you are helping us in every situation of our life, O Lord. There are different situations, O Lord God, where we have never seen this kind of situation in our lifetime, Lord. But Lord, we believe that your presence is filled with us, and you have given us this wonderful time to spend it with you, O Lord, in the scripture, O Lord Jesus, with the families, O Lord, Father God. For everything we give you thanks, O Lord. It might be any situation in our life, but Lord, we give you thanks, O Lord. And Lord, as today we have gathered here, O Lord God, on the technology, O Lord, we pray that whatever offerings we are going to make, O Lord, we are making it with a cheerful heart, O Lord. Lord, bless us abundantly, O Lord God. Let your prosperity flow in our life in Jesus' name, O Lord. Let us not lack anything, O Lord, Father God, because you are there with us, O Lord, and you dwell in our lives, O Father God. And Lord, we do believe that you're going to do greater things in coming days in our life, O Lord. Lord Jesus, we do not lack anything, O Lord. You provided us our daily bread, O Father God. And we give you thanks for that, Lord Jesus. Hallelujah. And Lord, as we are going to listen to your word, O Father God, Lord, open our spiritual eyes, O Father God. Let us hear your word. Take it into our heart and put the word into action, O Lord. Lord, we know that you are going to make us the light and the salt of this earth, O Father God. As your day is coming very soon, O Lord, we know that these are all the warning signs you are giving us. Lord Jesus, as we look unto you, and Lord, we believe that we are all going to enjoy the presence of yours in our lives till you come, O Lord. And Lord, we pray for the brother who is going to give the word of Father God. Anoint him with the Holy Spirit, Lord God. And Lord, we do believe that we are going to hear the word with an attentive ear and take the word into in our lives, O Lord Jesus. Be with us all, O Lord God. In Jesus' mighty name I ask, O Lord. Amen. Hallelujah. Hallelujah. We once again praise and glorify God for this time God has given to us. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. And I'm very happy to note every Sunday there are being pictures posted that families are joining, sitting together, listening to the word of God. అయితే మరి అందరి కుటుంబాలు మరి కూడుకొని మరి దేవుని యొక్క వాక్యంను వినడం నేను చూస్తున్నాను. And I've seen many pictures being posted in our group. అయితే వీటి విషయం మన గ్రూప్లలో మరి పోస్టులు చేశారు. And it is a very nice and a blessed thing to join as a family, to listen to the word of God, to praise and worship God. కుటుంబాలుగా మరి దేవుని యొక్క వాక్యం వినడానికి, దేవుని స్తుతించడానికి ఈ విధంగా కూడుకోవడం చాలా మంచిది. I'm glad to see all that. అయితే ఇది చూడడం చాలా మంచి విషయం. As we listen to the word of God, అయితే దేవుని యొక్క వాక్యం వినడానికి పోతుండగా let us prepare our hearts. మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. Keep a paper and a pen ready. ఒక పేపర్, ఒక పెన్ సిద్ధంగా పెట్టుకోండి. And all sit at respective places. అయితే మీ స్థలాల్లో మరి కూర్చోండి. And listen and be blessed. దేవుని యొక్క వాక్యం విని దీవించబడండి. Because it is not I am speaking, it is the Spirit of the God which will lead us into this exhortation. అయితే మాట్లాడేది నేను కాదు కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఈ యొక్క హెచ్చరిక మనకు తెలియజేస్తా ఉంది. Let us pray. ప్రార్థన చేద్దాం. Our gracious Lord, కృపగల తండ్రి, we thank you for this beautiful, yet another wonderful Sunday you have given to us. చక్కని ఈ యొక్క ఆదివారం ఉదయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Lord, forgive all the sins that we have done. మా పాపాలు, మేము చేసిన పాపాలన్నీ కూడా దయతో క్షమించండి. Lord, give us your grace and your power. నీ కృప, నీ బలము మాకు దయచేయండి. Lord,
and Lord, help us to overcome all the things which are hindering you, Lord, this morning. ప్రభువా మమ్మల్ని ఆటంకపరిచే ప్రతి విషయాలు కూడా దూరపరచండి. And Lord, may your presence be in fullness. మీ సన్నిధి సంపూర్ణతలో మా మధ్య ఉండాలి We ప్రభువా. make every obstacles, ప్రతి ఆటంకాలను కూడా దూరపరుస్తున్నాం. every disturbances, ప్రతి కలవరపరిచే విషయం, every discouraging forces, ప్రతి కృంగదీయు శక్తులన్నీ, every loneliness, ప్రతి ఒంటరితనం, every depression ప్రతి మరి కృంగుదల may move out from the lives of your children in the name of Jesus బిడ్డల Christ. జీవితంలో నుంచి బయటకు వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. Amen. Amen. Because there is power in the very name of Jesus. యేసు నామములో శక్తి ఉంది. And Lord, even as myself and my friend Chitti Suvarnaraj, who has agreed to do the translation as we do this work, ప్రభువా నేను నా స్నేహితుడు చిట్టి సువర్ణరావు గారు ఈ యొక్క పరిచయం చేయడానికి ఒప్పుకున్నందు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. and Lord, as we share this word, ఈ యొక్క వాక్యం మేము పంచుకొంచుండగా Lord, put us behind the cross. మమ్మల్ని సిలువ వెనుక మరుగుపరచండి. Oh Father, every word that we share, oh Father, may exalt your name. మేము పంచుకునే ప్రతి మాటలు కూడా ప్రభువా నీ నామాన్ని గణపరచును గాక. May it give glory to you. నీ నామానికే మేము మహిమ చెల్లిస్తున్నాం. Lord, correct us, మమ్మల్ని సరిచేయండి, strengthen us, బలపరచండి. transform us this morning. ఈ ఉదయకాలం మమ్మల్ని మార్పు కలగజేయండి. In Jesus' name we యేసు pray. నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And this is a wonderful time for us. మనకి ఇది ఒక చక్కని సమయం. And it is so important to have the word of God in our lives. మన జీవితంలో దేవుని యొక్క వాక్యం ఉండడము చాలా ప్రాముఖ్యమైన విషయం. It happened once, one of my friend asked me, ఒకనొక సమయంలో నా స్నేహితుడు మరి నన్ను అడిగినాడు, is there any skin specialist? I have some skin problem. అయితే నాకు చర్మ సంబంధించిన వ్యాధి ఉంది, మరి చర్మ సంబంధించిన డాక్టర్ గారు నీకు తెలుసా అని అడిగినారు. And I told him, నేను చెప్పినాను, at such a place, a very good skin specialist is there. అయితే పలానా స్థలంలో మరి ఈ చర్మ వ్యాధికి చర్మానికి సంబంధించిన డాక్టర్ గారు, మంచి డాక్టర్ గారు ఉన్నారని చెప్పినాను. And he went there అక్కడ వెళ్ళినాడు. and he approached the doctor. ఆ డాక్టర్ వెళ్ళి కలుసుకున్నారు. He showed the skin problem that he had. ఆయనకున్న ఆ చర్మ వ్యాధిని డాక్టర్ గుర్తుపెట్టినాడు. The doctor, డాక్టర్ గారు looking at him, ఆయన చూసి he said, you are suffering from anxiety, fear, stress, and because of that you are not having sleep. అయితే నీకు మరి కృంగుదల ఉంది, మరి నీ యొక్క Fear, భయము, stress, ఒత్తిడి, anxiety, fear and stress. అయితే మరి ఆందోళన, మరి భయము నీకు ఉంది. And because of these three reasons, ఈ మూడు కారణాలు బట్టి you are not having proper sleep. నీకు సరి అయిన నిద్ర రావడం లేదు. Proper sleep is also very important. అయితే సరి అయిన నిద్ర అన్నది చాలా ముఖ్యమైన విషయం. This is not a very big disease, అయితే ఇది పెద్ద రోగం కాదు కానీ reduce your anxiety, అయితే నీ యొక్క ఒత్తిడిని తగ్గించుకో, reduce your worries, నీ యొక్క చింతలన్నీ కూడా తగ్గించుకో, reduce your fear. నీ భయాలన్నీ కూడా తగ్గించుకో. And he was surprised. ఆయన ఆశ్చర్యపోయినాడు. And after he came back from the clinic, డాక్టర్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత he asked me, నన్ను అడిగినాడు, what is this doctor? అరే ఈ డాక్టర్ గారు ఏంటి? He's telling exactly what I am having. అయితే నాకున్న సమస్యను చాలా తేటగా ఖచ్చితంగా చెప్పినాడు నాకు. Nobody told me like that. ఎవరు కూడా ఈ విధంగా నాకు చెప్పలేదు. Yes, many of us are in the grip of anxiety, అయితే చాలా మంది మనం విచారము, చింతలో ఉన్నాం, భయం fear and stress. అయితే ఒత్తిడిలో మనం ఉన్నాం. And the devil steals అయితే all our joy. మన సంతోషం అంతా దయ్యము దొంగతనం చేస్తా ఉంది. And it will not give us the sleep. అయితే మన నిద్ర రాకుండా చేస్తా ఉంది. This morning ఈ ఉదయకాలం we have a great news for మనకు us. గొప్ప శుభవార్త ఉందన్నమాట. Amen. ఆమేన్. When we honor God, మనం దేవుని గణపరిచినప్పుడు God will honor us. దేవుడు మనల్ని గణపరుస్తాడు. When we honor God, మనం దేవుని గణపరిచినప్పుడు God will bless us. దేవుడు మనల్ని దీవిస్తాడు. God will never leave us. దేవుడు మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టడు. Let us see 1 Corinthians 10:31. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. So whether you eat or drink, అయితే కాబట్టి మీరు భోజనం చేసినను
పానము చేసినను or whatever you do, నువ్వు ఏమి చేసినప్పటికి కూడా do all for the glory of సమస్తము God. దేవుని మహిమ కొరకు చేయండి. Oh well, my dear friends, మా సహోదరులారా, many a times చాలా we సమయాల్లో do many things, చాలా చేస్తాం మనం పనులు. but we oftentimes don't give the glory to God. మనం దేవునికి మహిమ చెల్లించాం. That is the reason we don't have revivals in our churches, దాన్ని బట్టే మన సంఘములలో ఉద్యమంను మనం పొందుకోలేకున్నాం. because we steal the glory of God. అయితే దేవుని యొక్క మహిమ మరి మనం తప్పిపోతుంది. Every time, every moment, ప్రతి సమయం, ప్రతి క్షణం whatever we do, మనం ఏం చేసినప్పటికి కూడా Apostle Paul tells, పౌలు గారు అన్నట్టు let us do all for the glory of God. సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి అంటున్నారు పౌలు గారు. And in the second verse, అయితే 2వ వచనంలో 1 Corinthians 6:20, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం, for you were bought with a price. అయితే విలువ పెట్టి కొనబడిన వారు కనుక So glorify God in your body and in your spirit, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. which are God's. అయితే దేవుని సంబంధమైనది. Amen. ఆమేన్. So what the word of God says here, దేవుని యొక్క వాక్యం ఏమంటుంది ఇక్కడ? glorify God in your body. నీ యొక్క శరీరంలో దేవుణ్ణి మహిమపరచు అని రాయబడింది. We oftentimes see చాలా సార్లు మనం చూస్తాం. the present Christianity, అయితే మన యొక్క క్రైస్తవత్వంలో ప్రస్తుతంలో a lot of people చాలా మంది are not giving reverence to God. అయితే దేవునికి వాళ్ళు తగిన మహిమ వాళ్ళు చెల్లించడం లేదు. We see the dress code. అయితే మనం చూస్తే మనం వేసుకున్న బట్టల విషయం Many of the young people, యవనస్తులు చాలా మంది they come as if they are coming for a fashion show. వాళ్ళు ఫ్యాషన్ షోలో వచ్చినట్టు వాళ్ళు వాళ్ళ బట్టలు అట్లా వేసుకొని వస్తారు. Well, Apostle Paul says, పౌలు గారు అంటున్నారు, be modest in your dressing. నీ యొక్క మరి వేసుకున్న దుస్తులు మరి మర్యాదగా ఉండాలి అంటున్నారు. Whatever we wear, అయితే మనం ఏం వేసుకున్నా గానీ it should be modest and it should glorify అది God. మర్యాదగా ఉండాలి, దేవుని మహింపరిచినదిగా ఉండాలి మనం వేసుకున్న దుస్తులు. Because ఎందుకంటే our body is a temple of the living God. మన యొక్క శరీరము దేవుని యొక్క ఆలయమై ఉంది. Amen. ఆమేన్. I tell my daughter, నా యొక్క కూతురుతో అంటాను, whenever we purchase for Christmas or New Year, for birthday, అయితే మరి క్రిస్మస్ సమయంలో మరి న్యూ ఇయర్ సమయంలో మరి పుట్టిన దినం సందర్భంలో మేము మరి షాపింగ్ చేసినప్పుడు I always tell her, buy the modest dress. అయితే మంచి డ్రెస్ కొనుక్కోమని చెప్తాను నేను. Well, maybe on the initial stage when she was in the college for first few months, అయితే or so, కాలేజ్ లో ఉన్నప్పుడు మొదటి సమయంలో for a few months, కొన్ని నెల్లుగా she has purchased certain dresses. కొన్ని డ్రెస్సులు ఆమె కొనుక్కుంది. But then, when you pray for your children, నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు, when you delight in the Lord, నువ్వు ప్రభునందు ఆనందించినప్పుడు God will hear the prayers of the parents. దేవుడు తల్లిదండ్రుల యొక్క ప్రార్థనలు వింటాడు. And today, ఈ రోజు she wears almost most of the time a modest dress. అయితే మరి ఈ రోజుల్లో మరి మా పాప చక్కని మరి మర్యాద పూర్వకంగా డ్రెస్సులు వేసుకుంటుంది. Quite some time. కొంతకాలం నుండి, Not now, but quite for a long time. చాలా కాలం నుండి. Because ఎందుకంటే she has come to know ఆమెకు తెలిసింది, being modest అయితే మర్యాదగా బట్టలు వేసుకోవడం brings glory and honor to God. దేవునికి మహిమ ఘనత మరి చెల్లించిన వారమైతాం. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. When we go to church, అయితే మన సంఘానికి వెళ్ళినప్పుడు let us take one example. ఒక ఉదాహరణ మనం చూసుకుందాం. An employer is there. ఒక మరి ఉద్యోగస్తుడు ఉన్నాడు. He has called you for the interview. ఆయన మరి ఉద్యోగంలో పెట్టుకున్న ఆ బాస్ గారు నిన్ను ఇంటర్వ్యూ పిలిచినారు. And he's sitting there. ఆయన అక్కడ కూర్చున్నారు. Like 2-3 interview panel people are sitting there. అయితే 2-3 ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. When you come inside the cabin, అయితే ఆ ఇంటర్వ్యూ చేసే ఆ రూమ్ లోకి నువ్వు వచ్చినప్పుడు, just put your legs one leg after the other and sit like this. నీ యొక్క కాలు పైన కాలు వేసుకొని కూర్చున్నప్పుడు, కూర్చుంటావా ఆ విధంగా? You don't sit like that. ఆ విధంగా నువ్వు కూర్చోవు. You will sit in a very most pleasant way. నువ్వు చాలా మరి అందరికి ఇష్టంగా ఉండే విధానంలో కూర్చుంటావు అన్నమాట. You will portray in the most respectful way. అయితే గౌరవంగా ఉండే విధంగా నువ్వు కూర్చొని ఉంటావు అక్కడ. You know why? ఎందుకో తెలుసా? Because you want to have the favor. అయితే ఎందుకంటే వారి నుంచి నీకు మేలు కలగాలని చూస్తున్నావు. But when you only for an employer, we give so much respect and honor. ఒకవేళ ఉద్యోగం ఇచ్చే ఆయన పైనే అంత గౌరవము మరి అంత ఘనత నువ్వు ఇస్తున్నట్టయితే
how much we have to give to the King of Kings, అయితే రాజుల రాజైన మరి దేవునికి మనం ఎంత ఘనత మహిమ చెల్లించాలి. dear beloved. మరి ప్రియులారా, This is for me and for you. అది నా కొరకు మీ కొరకు కూడా. If we give reverence to God, అయితే దేవునికి మరి ఘనత మనం చెల్లించినప్పుడు God will bless us. దేవుడు మనల్ని దీవిస్తాడు. If you don't give reverence to God, దేవునికి మనం మరి ఘనత మనం ఇవ్వకుంటే we may get many things, మనం చాలా వస్తువులు మనం సంపాదించుకోవచ్చు, but our life will be fruitless. కాదు మన జీవితము ఫలం లేనిదిగా ఉంటుంది. Let us read 2 Timothy 2:21. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. Therefore, if anyone cleanses himself from what is dishonorable, he will be a vessel for honorable use, as holy, useful to the master of the house, ready for every good work. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. So, here Paul tells us, when we are dishonorable, God cannot use us. మనము మరి ఘనహీనంగా ఉంటే దేవుడు మనల్ని వాడుకోడు. But when we are honorable, మనం ఘనతకు చెందిన వాళ్ళమైతే, worthy of use, అయితే యజమానుడు వాడడానికి అర్హమైన పాత్ర అయితే, then the master of the house will be ready for every good work to do in our life. ఈ ఇంటి యజమాని ప్రతి సత్కార్యం చేయడానికి మనల్ని వాడుకుంటాడు. What is dishonorable in the sight of God? దేవుని యొక్క దృష్టిలో ఘనహీనమైనది ఏంటి? It is greed, అది దురాశ, jealousy, అసూయ, envy, అయితే దురాశ, pride, గర్వం, esteeming ourselves higher than others, ఇతరుల కంటే మనల్ని మనమే గొప్ప వాళ్ళు అనుకోవడం, pulling down others. వేరే వాళ్ళని కిందికి లాగేయడం. This is all dishonorable in the sight of ఇది God. దేవుని యొక్క దృష్టిలో ఘనహీనంగా ఉంటది. When we are dishonorable, ఎప్పుడైతే మరి ఘనహీనంగా ఉంటామో, we are not ready for the master of the house to use us. అయితే ఇంటి యజమాని మనల్ని వాడుకోవడానికి మనం వీలుగా లేవన్నమాట. What is honorable? అయితే ఘనత అంటే ఏంటి? Honorable use. అయితే ఘనతకు చెందాల్సిన పాత్ర, ఉపయోగకరమైన పాత్ర అంటే ఏంటి? To have, to obey, అయితే విధేయత చూపెట్టడం, to respect, అయితే మరి మర్యాద ఇవ్వడం, give reverence, మరి ఎవరైనా ఘనంగా ఎంచడం, to regard them, వారిని మరి ఘనంగా ఎంచడం, to please them. వారిని సంతోష పెట్టడం, That is honorable. అది మరి ఘనపరచడం అని అర్థం. Let us see one or two examples of dishonorable. అయితే 2-3 మరి ఉదాహరణలు ఘనహీనమైనవి మనం చూసుకుందాం. There was one person ఒక వ్యక్తి ఉన్నాడు, one father who going back to his house. ఒక తండ్రి మరి ఇంటికి వస్తా ఉన్నాడు. He came to the house, ఇంటికి వచ్చినాడు. and then his wife was very sad and sorrow. వాళ్ళ భార్య చాలా విచారంగా దుఃఖముఖం వేసుకొని ఉంది అనమాట. Then husband will ask, భర్త అడుగుతున్నాడు, why are you so sad? ఏమా ఎందుకు దుఃఖముఖం వేసుకొని ఏడుపు ముఖం పెట్టుకొని ఉన్నావు అంటున్నాడు. Why are you not happy? ఎందుకు సంతోషంగా లేవు నువ్వు? What you know? నీకు ఏం తెలుసు? You don't know anything what is happening to me. అయితే నాకు ఏం జరుగుతుందో నీకు ఏం తెలియదు. What happened? Tell me. అయితే భర్త అంటున్నాడు, ఏమైంది చెప్పు నాకు అంటున్నాడు. You know our neighbor? అయితే మా పక్కింటి వాళ్ళు తెలుసా మీకు? You don't know? మీకు తెలుసు కదా. That husband's wife, వాళ్ళ భర్త భార్య they don't have children for 10 years. 10 సంవత్సరాలు వాళ్ళ పిల్లలు లేరు. Today ఈ రోజు she conceived. ఆమెకు గర్భం ధరించింది ఆమె. You should be happy when she's conceived. Why are you sad? అప్పుడు భర్త అన్నాడు, అరే అట్లయితే నువ్వు సంతోషపడాలా, ఎందుకంటే శుభవార్త కదా. What you know? You don't know anything. You go. అప్పుడు భార్య అంటుంది, నీకేం తెలియదు ఊరుకో అంటుంది. This is the way, and they are believers. వాళ్ళు విశ్వాసం మరి. And this is the way when jealousy is there, ఎప్పుడైతే మరి దురాశ ఉంటుందో, hatred is there, అసూయ ఉంటుందో, ద్వేషం ఉంటుందో, envy is there. అయితే ఒకరినొకరు సహించలేకపోవడం ఉంటుందో, They go regularly to the prayer meeting, వాళ్ళు మరి క్రమం తప్పకుండా వాళ్ళు చర్చికి వెళ్తారు. and they are very active in the church. వాళ్ళు చర్చ్ కార్యక్రమంలో చాలా అవిరామంగా ఉంటారు. But this jealousy కానీ అసూయ, and envy, hatred, అయితే ద్వేషము, దురాశ, this will let us remember, as long as we have this, even if we preach the word of God, ఎంత మటుకైతే ఈ గుణాలు మనలో ఉంటే, మన దేవుని యొక్క వాక్యం ప్రకటించినా గానీ, when we have prayers, మనం మరి దేవుని యొక్క ప్రార్థనలు ఉన్నప్పటికీ కూడా, when we have
go to worships, అయితే ఆరాధనలకు వెళ్తున్నప్పుడు కూడా, and when we have such things, అయితే ఇటువంటి భక్తి సంబంధమైన విషయాలన్నీ ఉన్నప్పుడు కూడా, when we are having this greed, jealousy, not happy when others are growing, ఈ దురాశ, అసూయ, ద్వేషము, pulling down others, అయితే ఇతరులను క్రిందికి లాగివేయడం, holding them వారిని ఎప్పుడు నిందించడం, from growing, వారి ఎదగకుండా వారిని పట్టుకోవడం, when we have these habits, ఎప్పుడైతే ఇటువంటి గుణం మన దగ్గర ఉంటే, these are all dishonorable ఇది ఘనహీనమైన విషయాలు in the sight of God. దేవుని యొక్క దృష్టిలో. God is never happy. దేవుడు వీటి విషయం అస్సలు సంతోషంగా లేడు. And we may do preachings, మనం ఎన్నో బోధలు బోధించవచ్చు, we may do worship, మనం ఏదో ఆరాధించవచ్చు, we may lead the worship, అయితే ఆరాధన కూడా నడిపించవచ్చు, we మనం may conduct many prayer meetings, ఎన్నో ప్రార్థన కూడికలు మనం పాల్గొనొచ్చు, when we may do a lot of church ఎన్నో activities, సంఘం యొక్క పరిచర్యలన్నీ మనం చేస్తూ ఉండొచ్చు. but all that will be fruitless. అవన్నీ కూడా ఫలము లేకుండా ఉంటాయి. It will be fruitless in the church, అయితే సంఘంలో అది ఫలం లేకుండా ఉంటాయి. fruitless in your personal life, అయితే నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నీకు ఫలం లేకుండా ఉంటుంది. fruitless in your family నీ life, యొక్క కుటుంబ జీవితంలో కూడా ఫలం లేకుండా and ఉంటుంది. they cannot blame God, అయితే దేవుణ్ణి దీన్ని బట్టి నిందించవద్దు మనం. because ఎందుకంటే such things అటువంటి విషయాలు are dishonorable in the sight అవి of God. దేవుని దృష్టిలో ఘనహీనమైనవిగా ఉంటాయి The అన్నమాట. Word of God says, దేవుని యొక్క వాక్యం అంటుంది, the master of the house అయితే ఇంటి యజమాని is ready to do every good work, ప్రతి సత్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. but కానీ we are మనము holding him ఆయన ఆ సత్కారం వాడకుండా చేస్తున్నాం. by doing such acts. అయితే ఇటువంటి ఘనహీనమైన విషయాలు మనం చేస్తా ఉంది. I know you should be knowing this story, ఈ కథ మీకు తెలిసి ఉందనుకుంటాను. but the tragedy of why there is no revival in this present days is అయితే ప్రస్తుత దినాలలో ఉజ్జీవం లేకుండా ఉంది. దాని కారణం ఏంటో తెలుసా? pride, అయితే గర్వం, self, అయితే నేను అంటే అహం, limelight. అయితే నాకే పేరు రావాలా, ఎప్పుడు కూడా నేనే అందరికంటే గొప్పగా ఉండాలి అని. That is the reason అది కారణం బట్టి there is no revival in the churches. సంఘంలో ఏ ఉద్యోగం లేకుండా ఉంది. Jealousy, అయితే అసూయ, hatred, ద్వేషం, and not happy when others are growing. ఎవరైతే అభివృద్ధి చెందుతా ఉంటే చూసుకోలేకుండా కళ్ళు మండడం, God will not bless such. దేవుడు అటువంటి వారిని దీవించాడు. You may do any good activities, ఏ మంచి కార్యాలు నువ్వు చేస్తూ ఉండొచ్చు కూడా, but God is not happy with such dishonorable vessel. అటువంటి ఘనహీనమైన పాత్రగాను దేవుడు ఇష్టపడ్డాడు. Such dishonorable vessels in the churches, అటువంటి ఘనహీనమైన పాత్రలు సంఘంలో ఉన్నప్పుడు God cannot bless. దేవుడు ఆ సంఘాన్ని దీవించడు. There cannot be a revival. అక్కడ ఉద్యోగం కూడా తీసుకురారు. But when there is a honorable, when people are honorable, ఎప్పుడైతే ఘనతకు ready for use, అయితే సిద్ధంగా యజమాని వాడడానికి సిద్ధంగా ఉన్న పాత్ర అయితే, when they have వాళ్ళు ఉంటే love, ప్రేమ, kindness, కనికరం, gentleness, అయితే సాత్వికం, humbleness, తగ్గింపు, loving others ఇతరులను ప్రేమించడం, just the way they are, వారి ఉన్నట్టుగానే వారిని ప్రేమించడం, then God will use such. అప్పుడు అటువంటి వారిని దేవుడు వాడుకుంటాడు. Encouraging others, ఇతరులను ప్రోత్సహించడం, making them good leaders, ఇతరులను మంచి నాయకులుగా తయారు చేయడం, prospering them in the love, in the love and in the power of God. ప్రేమలో దేవుని యొక్క శక్తిలో వాళ్ళు అభివృద్ధి చెందుతూ చేయడం. Then God will use such vessels. అటువంటి పాత్రలను దేవుడు వాడుకుంటాడు. Do you want to be such a vessel? నువ్వు అటువంటి పాత్రగా ఉండాలని Are you కోరుకుంటున్నావా? doing a lot of Christian activities? ఏదో మరి సంఘం యొక్క పరిచర్య పనులన్నీ చేసుకుంటూ ఉన్నాయేమో. You might be doing many good things in the church. సంఘంలో మరి ఎన్నో మంచి పనులు చేస్తా You ఉన్నాయేమో. might be preaching in the church. సంఘంలో నువ్వు బోధిస్తా ఉండొచ్చు. But we have to be honorable vessels. అయితే మనము ఘనతకు పాత్రగా ఉండాలి. మనం Why we have to honor somebody? ఎందుకు మనము ఇతరులను ఘనతగా పెంచాలా? Because they have that, what we call, they deserve that honor. వారు దానికి అర్హులు. వాళ్ళు ఘనపరచడానికి వాళ్ళు అర్హులు అయి ఉన్నారు. When your prime minister is coming to Hyderabad, అయితే హైదరాబాద్ కు మరి మోదీ గారు ప్రధానమంత్రి గారు వస్తున్నట్టయితే what we will do? మనం ఏం చేస్తాం? We will clean the entire place where he is coming. ఆయన ఏ స్థలానికి వస్తాడో ఆ స్థలం అంతా బాగా శుభ్రపరుస్తాం. We'll all decorate it. అక్కడ బాగా అలంకరిస్తాం. And as he is coming, ఆయన వచ్చినప్పుడు 2 hours before only vehicles all will be stopped. 2 గంటలు ముందే వాహనాలన్నీ కూడా రోడ్డున ఆపేస్తారన్నమాట. Why they are doing that? ఎందుకు అదంతా చేస్తా ఉన్నారు? He is the Prime Minister of India. ఆయన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి We had to honor ఆయన గణపరచాలా. such highest position constitutional persons.
ఆయన మరి రాజ్యాంగంలో ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి ఆయన. And so, అందుకు even our chief minister మన యొక్క ముఖ్యమంత్రి కూడా will honor him. ఆయన ప్రధానమంత్రి గణపరుస్తారు. To honor means గణపరచడం అంటే to respect and esteem them with reverence. మర్యాద చూపెట్టడము, వారికి మర్యాద చేయడం అన్నమాట. The degree of honor అయితే మర్యాద చేయడంలో స్థాయి depends varies greatly depending upon the position and type of reward. నీకున్న స్థితి, నీకున్న బహుమానాల పైన నీకొచ్చే మరి ఆ ఘనత అనేది ఉంటుందన్నమాట. The attitude we have మనకున్న మనకు మనస్తత్వం towards our, suppose you are a teacher, మనం టీచర్ అయితే you will respect your principal. మన ప్రిన్సిపల్ మనం గౌరవిస్తాం. If you are a student, మనం విద్యార్థి అయితే you will respect your teacher. మన టీచర్లను మనం గౌరవిస్తాం. When you are working in a company, ఒక కంపెనీలో మనం పనిచేస్తూ ఉంటే you have to respect your employer. ఆ ఉద్యోగం ఇచ్చిన ఆ యజమానికి మనం గౌరవించాలి. But when you are in a church, సంఘంలో ఉన్నప్పుడు, when you are in the body of Christ, అయితే సంఘంలో అవయంగా ఉన్నప్పుడు we have to respect మనం గణపరచాలా. the King of Kings అయితే రాజులకు రాజు అయిన and the Lord of Lords. ప్రభులకు ప్రభు అయిన వాడిని How we have to respect? ఏ విధంగా ఆయన గణపరచాలా? With gentleness, అయితే సాత్వికంతో, humbleness, తగ్గింపు కలిగి, holiness. పరిశుద్ధతతో. When you want to honor your King of Kings, అయితే రాజులకు రాజులు ఆయన మీరు గణపరచాలనుకుంటే not with the activities, ఏదో పరిచర్యలో చేసి కాదు, but to obey Him, నువ్వు ఆయన్ను మాట వినడం, to please Him, ఆయన్ని సంతోష పెట్టడం, and to obey all the commandments. That ఆయన యొక్క ఆజ్ఞలన్నీ కూడా పాటించడం. when you love a person, ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించినప్పుడు, when you honor a person, ఒక వ్యక్తిని నువ్వు గౌరవించినప్పుడు you will love him. నువ్వు ఆయన ప్రేమిస్తావు. When you love him, నువ్వు ఆయన ప్రేమించినప్పుడు you will trust him. నువ్వు ఆయన నమ్ముతావు. And there was one person, ఒక వ్యక్తి ఉన్నాడు, a great evangelist, ఒక గొప్ప సువార్తికుడు. who got engaged. ఆయనకు ఎంగేజ్మెంట్ అయింది, ప్రధానమైంది. He had a beautiful fiancée. అయితే ఆమె ఒక మంచి అమ్మాయితో ఆయనకు ప్రధానమైంది పెళ్లి కోసం. And this girl is beautiful. ఆ అమ్మాయి చక్కగా ఉంది. One day she wears a long, big earrings and goes to this college. అయితే ఆ అమ్మాయి మరి చెవుల పైన పెద్ద రింగులు వేసుకొని కాలేజీకి వెళ్ళింది. And all the friends didn't like the earrings. స్నేహితులందరూ ఆ అమ్మాయి వేసుకున్న ఆ చెవు రింగులను చూసి వాళ్ళకి ఇష్టపడ్డం లేదు. వాళ్ళు They told her, వాళ్ళు అన్నారు ఆమెతోటి, these earrings are not suiting you. ఇది నీకు సూట్ కావడం లేదమ్మా అన్నారు. But then she refuses them. ఆమె ఒప్పుకోలేదు. Then they tell his boyfriend, her boyfriend. అయితే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో చెప్పింది అనమాట. Friends have told, స్నేహితులు చెప్పినారు, see this your fiancée is not listening to us. అయితే నీకు మరి ప్రధానమైన ఆమె మా మాట వినడం లేదు. We are saying it is not looking beautiful to you. అయితే నీకు అందంగా లేదమ్మా చెవురింగులు అని చెప్పినప్పటికి కూడా, But still he wants to use. అయితే ఆమె అట్లే పెట్టుకోవాలనుకుంటుంది. Why don't you tell her? ఎందుకు నువ్వు చెప్పొద్దు అని ఆయనతో అంటున్నారు. Please tell her. దయచేసి చెప్పండి అమ్మాయి. So he calls అయితే ఆయన ఫోన్ చేసినాడు అమ్మాయికి. her fiancée. అయితే ఆ ప్రధానమైన వ్యక్తితో ఫోన్ చేసినాడు. Well, now she loves her friend very much. ఆ యొక్క స్నేహితుడిని చాలా ప్రేమించేది. And then when he said, do you like these earrings? ఈ యొక్క చెవు రింగులు నీకు ఇష్టమా అన్నప్పుడు He knew that he's not liking it. ఆమెకు తెలిసింది ఏంటంటే ఆయనకు ఈ చెవు రింగులు అంటే ఇష్టం లేదని తెలిసింది ఆమెకు. And then he says, ఆమె అనింది, she says like this. ఆమె ఈ విధంగా అనింది, it looks like you don't like the earrings ఈ యొక్క that I'm చెవు wearing. రింగులు నేను వేసుకున్న చెవు రింగులు నీకు ఇష్టం లేనట్టు అనిపిస్తుంది, And so I will take it out. నేను తీసేస్తాను. Though I love the earrings, నాకు నిజమే ఈ రింగులు ఇష్టం అనిపిస్తుంది, but more than that, దానికంటే ఎక్కువగా I love you very much. నువ్వంటే నాకు చాలా ఇష్టం. That's the reason దాని కారణం బట్టి I am immediately taking out the earrings. వెంటనే ఈ చెవు రింగులను తీసేస్తున్నాను. Amen. ఆమేన్. Because she loved him, ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తున్నందుకు, though she loved the earrings, ఆమె ఆ యొక్క చెవు రింగులు ఆమెకి ఇష్టం ఉన్నప్పటికీ కూడా she gave it away. ఆమె ఇచ్చేసింది. Even in our life, మన జీవితంలో కూడా we love so many things in this world. మన లోకంలో ఎన్నో ప్రేమిస్తాం మనం. But when we love God, ఎప్పుడైతే దేవుని నువ్వు ప్రేమించినప్పుడు, when we honor God, ఎప్పుడైతే దేవుని గణపరిచినప్పుడు, we have to remove all the dishonorable things that are there in our life. అయితే మన జీవితంలో ఉన్న ఘనహీనంగా ఉన్న విషయాలన్నీ కూడా తీసేసేయాలా. We should love others. అంటే ప్రేమించాలా, We should esteem others. ఇతరులను గొప్పగా అనుకోవాలి మనకంటే.
we should bless others. ఇతరులను దీవించాలా. These are the honorable things. అయితే ఇవి దేవుని గణపరిచే విషయాలు. We will see one family, కుటుంబాన్ని మనం చూస్తాం, which is a God-fearing family. దేవుని యందు భయభక్తులు గల కుటుంబం. This is we are coming to an important situation in చాలా our ముఖ్యమైన message, మన యొక్క మరి వాక్య భాగంలో చాలా ముఖ్యమైన అంశానికి వస్తున్నాం. because every family who honored God ప్రతి కుటుంబం ఏదైతే దేవుణ్ణి గణపరుస్తూ ఉందో in the Bible, they were blessed. బైబిల్ గ్రంథంలో వారందరూ కూడా దీవించబడ్డారు. We see Abraham honored God, God blessed him. అబ్రహాము దేవుని గణపరిచినాడు, అతను దేవుడు అబ్రహాము దీవించినాడు. Joseph honored God, God blessed him. యోసేపు మరి దేవుని గణపరిచినాడు, దేవుడు యోసేపును దీవించినాడు. Daniel honored God, God blessed him. దానియేలు మరి దేవుని గణపరిచినాడు కాబట్టి దేవుడు దానియేలును గణపరిచినాడు. We will see one family ఒక కుటుంబాన్ని మనం చూస్తాం, who feared God, దేవుని యందు భయభక్తులు గలది, who honored God. దేవుణ్ణి గణపరిచిన వ్యక్తి. Let us see in the 2 Kings chapter 4, రెండో రాజుల గ్రంథము 4వ అధ్యాయం మనం చూస్తాం. verses 1 to 6. మొదటి 1 నుంచి to 6 7. మొదటి 7 వచనాలు. And let us see the first verse. మొదటి వచనం చూసుకుందాం. Now there cried a certain woman of the wives of the sons of prophets unto Elisha, saying, Thy servant, my husband, is dead, and thou knowest that thy servant did fear the Lord, and the creditors is come to take unto him that my 2 sons be under bondage as a slave man. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు గల వాడై ఉండేనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, Here, this woman lost her husband. ఇక్కడ మనం చూస్తున్నాము, ఈమె వాళ్ళ భర్తను పోగొట్టుకుంది. She goes to the servant of God, Elisha, prophet. ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి ఆమె వెళ్ళింది. She says, ఆమె అంటుంది, O man of God, ఓ దైవజనుడా, your servant, my husband, is dead. నీ యొక్క దాసుడైన నా పెనిమిటి చనిపోయినాడు. You know that your servant feared the Lord always. నీకు తెలుసు ఆయనకు దేవుని యందు భయభక్తులు గలవాడు అని ఆయన. And she goes on to tell like this, అయితే ఈ విధంగా ఆమె చెప్తా ఉంది, that creditors have come అప్పుడు వాళ్ళు to take my sons. వచ్చేసి నా కుమారులను తీసుకుపోతున్నారు. During those days, ఆ రోజులలో when you have debt, అప్పులు మనకుంటే, when you are not able to pay, అప్పులు మనం తీర్చకుంటే, then they will take the sons మన కొడుకులను తీసుకొని పోయేస్తారు వాళ్ళు, as slaves. ఆ దాసులుగా So this is పట్టుకోవచ్చు. the complaint the woman is giving to the prophet. అయితే ఈ యొక్క ఫిర్యాదు ఆ యొక్క ప్రవక్తతో ఈమె చెప్తా ఉంది. But this prophet knows this man of God, ఈ యొక్క ప్రవక్త దైవజనునికి తెలుసు about this man who died. ఈ చనిపోయిన వ్యక్తి గురించి ఆయనకు తెలుసు. We feared the Lord, ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడని, loved the Lord, దేవుని ప్రేమించిన వాడని. and that's what he was also telling. ఆమె కూడా అదే మాట చెప్తా ఉంది. So అప్పుడు this prophet says, what shall I do for you? ఈ ప్రవక్త అంటున్నాడు, అమ్మా నీ కొరకు నేను ఏం చేయాలి అని అంటున్నాడు. Tell me what you have in the house. చెప్పు మీ ఇంట్లో ఏముంది అని అంటున్నాడు. I have come to help you, no problem. అయితే సమస్య ఏం లేదు, నీకు నేను సహాయం చేయడానికి వచ్చినా అంటున్నాడు ప్రవక్త. What you have in the house? మీ ఇంట్లో ఏముంది? And she says, ఆమె అంటుంది, I do not have anything మా ఇంట్లో ఏం లేదు, except a jar of oil. చిన్న నూనె కుండ మాత్రమే ఉంది అంటుంది. She could have complained. ఆమె ఫిర్యాదు చేసి ఉండొచ్చు, She could have murmured. ఆమె సనగొచ్చు, గొనగొచ్చు. I said my husband is dead. నా భర్త చనిపోయాడని చెప్తా ఉంటే, I don't have anything, మా దగ్గర ఏం లేదని చెప్తా ఉంటే, and I'm asking you help, నీ సహాయం చేయమని నేను అడుగుతా ఉంటే, and you are telling me, నువ్వు నాకు చెప్తా ఉన్నావు, is there anything in your house? మీ ఇంట్లో ఏమైనా ఉందా అని అడుగుతున్నావు. But she was not disturbed, ఆమె చెదరలేదు, because she ఎందుకంటే feared the Lord. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న The ఆమె. family loved the Lord. ఆ కుటుంబము దేవుని ప్రేమించే The కుటుంబంగా family ఉంది. had reverence for God. దేవునికి మహింపరిచే వ్యక్తులుగా ఉన్నారు వాళ్ళు. The family had honored God. దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తులుగా ఉన్నారు. And that's the reason ఆ కారణం బట్టి she says, ఆమె అంటుంది, I don't have anything, but I నాకేం have లేదు. a jar of oil. ఒక నూనె కుండ మాత్రమే ఉంది. If she wouldn't have said, I have jar of oil, ఆ నూనె కుండ లేదు చెప్పకుండా ఉండింటే, చెప్పకుండా ఉంటే God wouldn't have done a miracle. అయితే దేవుడు అద్భుతం చేసిండాడు కాదు. And here, because he said, I have a jar of oil, అయితే ఇక్కడ ఆమె నూనె కుండ ఉంది అని చెప్పినప్పుడు, and Elisha said unto her, అయితే ఎలీషా ఆమెతో అంటున్నాడు, Go, వెళ్ళు, borrow vessels
from all your neighbors ఇరుగు పొరుగు నుంచి పాత్రలన్నీ అరువు తెచ్చుకో అంటున్నాడు. empty vessels. పాత్రలు, ఖాళీ పాత్రలను. And when thou bring all the vessels, అవన్నీ పాత్రలను తెచ్చిన తర్వాత take your sons, మీ కొడుకులను తీసుకో, bolt the door, తలుపులు వేయి, and then pour out all little oil in all the ఆ vessels, నూనెను పాత్రలన్నిట్లో నువ్వు పోయి, and God will bless you. దేవుడిని దీవిస్తాడు. And then this woman, ఏమే she did not complain. ఆమె ఫిర్యాదు చేయలేదు. Where can I go? ఎక్కడ పోతాను Who నేను? will give the vessels? ఎవరు పాత్రలు ఇస్తారు నాకు? She never had that questioning. And the prophet tells that woman, ఆ ప్రవక్త ఆమెతో అంటున్నాడు, go and bring vessels, వెళ్ళి పాత్రలు తీసుకుని రా, all empty vessels from all the neighbors. చుట్టుపక్కల నుంచి ఖాళీ పాత్రలను తీసుకుని రా. And when he tells like that, ఆ విధంగా చెప్పినప్పుడు she did not say it is very difficult. ఆమె ఇట్లా అనడం లేదు, అయ్యా ఆ విధంగా పాత్రలు చుట్టుపక్కల తేడం చాలా కష్టము అనడం లేదు. Because death has happened. ఎందుకంటే మా ఇంట్లో మరణం సంభవించింది. But she never said like that. ఆ విధంగా ఆమె అనలేదు. Because she was a woman of faith. ఆమె విశ్వాసం గల స్త్రీగా ఉంది. Because she feared the Lord. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. The husband feared the Lord. భర్త కూడా దేవుని యందు భయభక్తులు గల. Amen. And the children feared the Lord. పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులు గలవారు. So she was never disturbed. ఆమె మరి చెదరలేదు ఆమె హృదయం. She said yes and she went back home. ఆమె ప్రవక్త చెప్పిన మాటను ఒప్పుకొని ఇంటికి వెళ్ళింది. And as she goes back, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత she tells the sons, ఆ కుమారులతో చెప్తుంది, now you have to go out and bring all the empty vessels. నువ్వు వెళ్ళేసి పక్క చుట్టుపక్కల వారి దగ్గర నుంచి ఖాళీ పాత్రలు తీసుకొని రావాలా. And as many vessels as possible. ఎన్ని వీలైతే అన్ని పాత్రలు తీసుకురండి. And when you come, ఎప్పుడైతే వచ్చినప్పుడు we will bolt the door వాళ్ళు తలుపు వేసుకొని and do what the prophet of God said. దైవజనుడైన ప్రవక్త చెప్పిన మాట ప్రకారం చేసినారు. But we will do like that. ఆ విధంగా మనం చేస్తాం. And then when she told like that, ఆ విధంగా చెప్పినప్పుడు the sons ఆ కుమారులు did not question immediately. ఆమె మరి ఆమెతో ప్రశ్నించలేదు. ఆమె Death has happened. అరే మన ఇంట్లో చనిపోయినారు, How people will give vessels for us? ఇతరులు మనకు పాత్రలు ఎట్లా ఇస్తారు? వాళ్ళు They are not even looking at us. వాళ్ళు మనల్ని అసలు చూడడమే లేదు. They are going away like that. వాళ్ళు మనల్ని చూస్తున్నట్టు దూరంగా వెళ్ళిపోతున్నారు. How can we expect vessels from the వాళ్ళ neighbors? దగ్గర నుంచి పాత్రలు ఏ విధంగా మనం కోరుకోవచ్చు? But they didn't say like that. వాళ్ళు ఆ కుమారులు ఆ విధంగా అనడం లేదు. They accepted what mother said. మరి వాళ్ళ తల్లి చెప్పిన మాటను వాళ్ళు ఒప్పుకుంటున్నారు. And here we can see this family is a family which honors God. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఈ యొక్క కుటుంబము దేవుణ్ణి గణపరిచే కుటుంబంగా ఉంది. Which feared the Lord. దేవుని యందు భయభక్తులు గల కుటుంబం. And which loved the Lord. దేవుణ్ణి ప్రేమించే కుటుంబం. And it was pleasing the Lord always. ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోషపరిచే కుటుంబంగా ఉంది. And then that's the reason the sons say, okay mother, we will go out. అందుకే వాళ్ళు అంటున్నారు కొడుకులు, అమ్మా సరే నువ్వు చెప్పినట్లే మేము తీసుకొస్తాం పాత్రలో అంటున్నారు. And they went. వాళ్ళు వెళ్ళినారు. And miraculously, అద్భుతంగా God's favor was on them. దేవుని యొక్క కటాక్షం వారిపైన ఉంది. And all the neighbors have given the vessels. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళ పాత్రలు వీళ్ళకి ఇచ్చినారు. Is it something, a miracle? చాలా అద్భుతం కదా. Death happens. ఇంట్లో మరణించినారు. Nobody will give anything. ఎవరు కూడా ఏమి ఇయ్యరు ఆ ఇంటికి. But here all the neighbors are given the ఇక్కడ vessels. చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా వాళ్ళు పాత్రలు ఇస్తున్నారు. What we learn here is, ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? impossible things can happen. మరి అసాధ్యమైన విషయాలు జరుగుతాయి. Unfavorable things can become favorable. అయితే పరిస్థితులకు విరుద్ధంగా ఉన్నవి మనకున్న విషయంగా జరుగుతాయి. And so they bring all the vessels and keep it in the house. వాళ్ళందరూ కూడా పాత్రలని తెచ్చినారు, ఇంట్లో పెట్టినారు. And they bolted the door. వారు ఇంటికి తలుపు వేసుకున్నారు. And all other people are watching the fun outside. అయితే బయట అందరూ వింత చూస్తా ఉన్నారు. What is happening here? అరే ఇక్కడ ఏం జరుగుతుంది అని. Father died. వాళ్ళ నాన్న చనిపోయినాడు. They brought all the vessels. వాళ్ళ పాత్రలని తెచ్చుకున్నారు. They bolted the door. తలుపు వేసుకున్నారు. And even when the whole world is against us, ఎప్పుడైతే మన లోకమంతా మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికి కూడా, they will make fun of us. మనకు ఎగతాళి చేస్తున్నప్పటికి కూడా, But when we honor the Lord, మనం దేవుని గణపరిస్తే then we can see great miracles. అప్పుడు గొప్ప అద్భుతాలు మనం చూస్తామని. And
let us imagine, మనం ఊహిద్దాం, as the oil, little oil, ఆ యొక్క she నూనె, poured oil in the first big vessel. ఆ నూనె మొదటి పెద్ద పాత్రలో పోసినప్పుడు, Little oil, కొంచెం పాత్ర పోసినప్పుడు little oil she poured, కొంచెం నూనె పోసింది ఆ పాత్రలో. and then the oil became full. ఆ యొక్క పాత్రలో నూనె నిండిపోయింది. And then second vessel, రెండో పాత్ర, little oil, drops of oil, కొంచెం చుక్కలు, నూనెకు చుక్కలు పోసినప్పుడు and then it was full. అది నిండిపోయింది. Like that, all third, fourth, ఆ విధంగా- fourth vessel, ఆ 10th విధంగా vessel, 20 vessels. 3, 4, 5 అట్లా 20 పాత్రలు We నిండిపోయినాయి. do not know how many vessels. ఎన్ని పాత్రలు మనకు తెలియదు. Many vessels that they brought, చాలా పాత్రలు వాళ్ళు తీసుకొచ్చినారు, all were full. అన్ని కూడా నిండినాయి. And the mother asked the son, అప్పుడు తల్లి వాళ్ళ కుమారుతో is there any అడుగుతుంది, vessel again still empty? ఎరా బాబు ఇంకా ఏమైనా పాత్రలు ఉన్నాయా, ఖాళీ పాత్రలు ఉన్నాయా? He says, mother, we brought all vessels from వాళ్ళ all neighbors. కుమారులు అంటున్నారు, అమ్మా ఇంకా అన్ని తీసుకొచ్చినాం, ఇంకా ఖాళీ పాత్రలు లేవు అంటున్నారు. Amen. ఆమేన్. And all the vessels were full of oil. అయితే అన్ని పాత్రలు కూడా నిండా మరి నిండిపోయిన నూనెతోటి. Then she goes out and tells the prophet of God, ఆమె బయటకు వచ్చేసి ప్రవక్తతో ఈ మాట చెప్తుంది. great servant of God, గొప్ప దైవజనుడు, the great servant of God, దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క సేవకుడా, దేవుని యొక్క సేవకుడా, I come to you నేను నీ దగ్గరకు వస్తున్నాను, and I want to say నేను నీకు చెప్తున్నాను. that vessels are full of oil, అయితే పాత్రలన్నీ కూడా నూనెతో నిండున్నాయి, blessed with full of oil. నిండా ఆశ్రయించబడ్డాయి నూనెతోటి. Okay, now you go and sell all the oil సరే, నువ్వు వెళ్ళేసి ఈ నూనెను వెళ్ళి అమ్మేసేయి to everybody ప్రతి వారికి, and pay the debts నీ అప్పులన్నీ తీర్చుకో. and live దాని తర్వాత happily the rest of your life with the money that you will have. మిగతా డబ్బుతో నీ యొక్క మిగతా జీవితకాలం అంతా కూడా సంతోషంగా బ్రతుకు అంటున్నారు. And then he gave one work for them. అయితే వారికి ఒక పని కూడా చెప్తున్నారు. God will never do miracle without we working hard. అయితే మనం కష్టపడకుండా దేవుడు అద్భుతం చేయడు. And when he told go and sell, అయితే వెళ్ళి నూనెను అమ్మేయని చెప్తే they don't know the rate of the oil, ఆ నూనె యొక్క ధర ఎంతనో వాళ్ళకి తెలియదు, where to sell, how to sell. ఎక్కడ అమ్మాలా, ఎట్లా అమ్మాలా అని. Then they might have studied వారి దాని గురించి పరిశోధించుంటారు. where oil stores are there, వాళ్ళ సమాచారం ఎక్కడెక్కడ నూనె దుకాణాలు ఉన్నాయి వాళ్ళని చూసింటారు. and then they might have worked hard, వారు కష్టపడి ఉంటారు. and they might have sold to every place, అయితే ప్రతి స్థలంలో ఆ విధంగా నూనె అమ్మేసింటారు. and they lived happily. వాళ్ళు సంతోషంగా బ్రతికినారు. Because this family was a family who feared the Lord. ఈ యొక్క కుటుంబము దేవుని యందు భయభక్తులు గల కుటుంబం. And because they honored God, వాళ్ళు దేవుణ్ణి మరి ఘనపరుస్తున్న కుటుంబంగా ఉంది కాబట్టి, even when she asks the servant of God, అయితే దేవుని దైవజనుతో ఆమె అడిగినప్పుడు servant of God blessed her. దైవజనుడు ఆమెను దీవించినాడు. Because she didn't complain, ఆమె ఫిర్యాదు చేయలేదు కాబట్టి she said, jar of oil is there. ఆమె అనింది, మా ఇంట్లో నూనె కుండ మాత్రం ఉంది అని చెప్తుంది. And that jar of oil ఆ నూనె కుండ became full of oils in all the vessels. అయితే మిగతా పాత్రలన్నిట్లో కూడా నిండిన నూనెగా అయిపోయింది. I came for help, అయితే నీకు సహాయం చేయడానికి వచ్చినాను, but now you blessed me so much. నన్ను ఇంత నాకు సహాయం చేసినావు. Yes, dear beloved, ప్రియుడా, we are all here to serve God. ఇక్కడ మనం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినాం. We are all as one family. ఒక కుటుంబంగా వచ్చినాం. Miracles happen when we unite, అద్భుతాలు జరుగుతాయి మనందరము ఐక్యతతో ఉంటే. when we unite in harmony with humbleness, when we pray to God. అయితే ఐక్యత కలిగి అందరూ సమాధానంగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తే అద్భుతాలు జరుగుతాయి. God will do great things. దేవుడు గొప్ప విషయాలు చేస్తాడు. Even when we don't have anything, ఎప్పుడైతే మన దగ్గర ఏం లేకున్నా అప్పటికి కూడా still God will use us. దేవుడు మనల్ని వాడుకుంటాడు. David honored God. దావీదు దేవుని గణపరిచినాడు. David feared God. దావీదు దేవుని భయభక్తులు గలవాడు. And then, what God did, దేవుడు మరి దావీదు ఏం చేసినాడు? the stone that he had, ఆయన దగ్గర ఉన్న రాయి, he used that stone to destroy Goliath. ఆ రాయి తోటి గొలియాతును చంపేటట్టు చేసినాడు. David was a shepherd boy. అయితే దావీదు గొర్రెల కాపరి. The whole army could not do anything. ఆ సైన్యం, ఇశ్రాయేల్ సైన్యం అంతా కూడా గొలియాతును ఏం King చేయలేకపోతుంది. Saul could not do anything. రాజైన సౌలు కూడా గొలియాతును ఏం In fact, they చేయలేకపోతున్నారు. were all well versed in the military. వాళ్ళు యుద్ధ ప్రవీణంలో వాళ్ళు చాలా పని చేసినారు. But then
They feared Goliath. వారు భయమే అనిపించింది గొలియాత్ అంటే. But God used David just when he had stones. అయితే దావీదు దగ్గర రాళ్లతో దేవుడు దావీదును Amen. బలపరిచాడు. హల్లెలూయా. One stone ఒక్క రాయి has destroyed Goliath. గొలియాతును చంపేసింది. And Moses, మోషే a man with stammering, అయితే నత్తి పెదవులు కలవాడు. what you have? నీ దగ్గర ఏముంది? I have a stick, he said. నా కర్ర ఉంది అంటున్నాడు. And God used that single stick. ఆ ఒకే ఒక కర్రను దేవుడు వాడుకున్నాడు. And then he brought ఆయన తీసుకొచ్చినాడు. great plagues గొప్ప తెగుళ్లు తీసుకొచ్చినాడు. in the country of Egypt. ఐగుప్తు దేశంలో తెగుళ్లు తీసుకొచ్చినాడు. And before the king Pharaoh. ఆ రాజైన ఫరో దగ్గర What you have in your life? నీ జీవితంలో ఏముంది మీ దగ్గర? What you worried మీ ఏ విషయంలో చింతిస్తున్నావు? during this situation? ఈ యొక్క ఉన్న పరిస్థితిలో దేని విషయంలో చింతిస్తున్నావు? Are you worried about financial నీ things? యొక్క ఆర్థిక విషయాల్లో నువ్వు చింతిస్తున్నావా? Are you worried about sickness? నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావా? Are you worried about your job? నీ యొక్క ఉద్యోగం విషయం నువ్వు బాధపడుతున్నావా? Are you worried about your marriage? నీ యొక్క వివాహం విషయం నువ్వు బాధపడుతున్నావా? Come to Jesus Christ. అయితే యేసు ప్రభు దగ్గరికి రా, Honor him. ఆయన్ను గణపరచు, And he will honor you. ఆయన నిన్ను గణపరుస్తాడు. And he will do great things in ఆయన your life. గొప్ప విషయాలు నీ జీవితంలో చేస్తాడు. He is a God of Elisha. ఆయన ఎలీషా దేవుడు, He is a God of Daniel. దానియేలు దేవుడు, ఆయన God of Joseph. యోసేపు యొక్క దేవుడు, And God of you and me. నీ నా యొక్క దేవుడు ఆయన. Amen. Hallelujah. హల్లెలూయా. Can we honor God? మనం this దేవుని morning? గణపరుస్తామా? Because there ఎందుకంటే is power when you honor God. అయితే ఎప్పుడైతే మనము దేవుని గణపరుస్తామో దాంట్లో శక్తి ఉంటుంది. When we honor God, ఎప్పుడైతే దేవుని గణపరుస్తామో we live in unity. మనము ఐక్యత కలిగి ఉంటాం. మనం Like the apostolic days. అపోస్తులు ఏ విధంగా ఆ రోజుల్లో ఉన్నారో ఆ విధంగా ఈ ఐక్యత కలిగి ఉంటాం మనం. Then when we honor God, ఎప్పుడైతే మనం దేవుని గణపరుస్తామో we will have the true compassion and love of Jesus Christ on all people. అయితే యేసు ప్రభువులో ఉన్న ఆ కనికరము ఇతరులందరి ఎడల మనం చూపిస్తాం. Amen. ఆమేన్. And that is the reason, ఆ కారణం బట్టి because if we study the Acts first 2-3 chapters, అపోస్తల కార్యములు మొదటి 3 అధ్యాయాలు మనం చదువుకుంటే always the words were, అక్కడ ఉన్న మాటలన్నీ ఏంటంటే they were all with one accord, వారందరూ ఏక మనసు కలిగి ఉన్నారు, oneness, ఒకే మాట పైన ఉన్నారు. వాళ్ళు and they worshipped God. వాళ్ళు దేవుని ఆరాధించినారు. And great miracles happened. గొప్ప అద్భుతాలు జరిగినాయి వాళ్ళకు. And 3,000 people were added. 3,000 మంది మరి వారు అక్కడ చేర్చబడ్డారు సంఘంలో. And all those men of God, అయితే దైవజనులందరూ కూడా, they believe me, they never took honor, glory for themselves. వారు తమ కొరకు మహిమను వారు తెచ్చుకోలేదు. Never they brought their glory for themselves. ఎప్పటికి కూడా వాళ్ళు మహిమ వారి జీవితాలకు వాళ్ళు తెచ్చుకోలేదు. You see all the disciples, అయితే దేవుని యొక్క యేసుప్రభు యొక్క శిష్యులను మనం చూస్తే never we see them taking the praise and glory for themselves. అయితే వారి కొరకు మహిమ గాని వారి కొరకు మరి ప్రశంసలు వాళ్ళు ఎప్పుడు కూడా వెతకలేదు. When పేతురు and the disciples, apostles were assembled there, అక్కడ అపోస్తలులందరూ కూడా అక్కడ కూడుకొన్నప్పుడు, and when they were worshipping with one accord, వాళ్ళందరూ ఏక మనసు కలిగి దేవుని ఆరాధిస్తున్నప్పుడు great miracles took place. గొప్ప అద్భుతాలు జరిగినాయి అక్కడ. And when Peter was going, అయితే పేతురు వెళ్తా ఉంటే so many miracles happened. గొప్ప అద్భుతాలు జరిగినాయి. Even the shadow of Peter, పేతురు యొక్క నీడ పడినప్పుడు కూడా people who were paralyzed, who were sick, they were healed. పేతురు నీడ పడినప్పుడు పక్షవాతం గల వారు కూడా స్వస్థపరచబడ్డారు. The Bible says many sick people were healed because of the shadow of Peter. ఎన్నో మంది రోగులు స్వస్థపడ్డారంట పేతురు యొక్క నీడ పడినప్పుడు. What a powerful man of God. ఎంత శక్తి గల దేవుని దైవజనుడు. And Peter, once we know, అయితే పేతురు గారు మన he went to the temple. అయితే ఆయన దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు, and we know the gate of Beautiful, అక్కడ శృంగారమైన దేవాలయం దగ్గరికి there was a వెళ్ళినప్పుడు man crippled from the birth. అయితే పుట్టినప్పటి నుంచి ఆయన కుంటివాడుగా ఉన్న వ్యక్తిని చూస్తాం. And Peter and John, they had compassion on them. పేతురు యోహానులు వారిపైన కనికరపడినారు. As he was looking at them, అయితే వారిని ఆయన చూస్తా ఉన్నప్పుడు ఆ కుంటివాడు, as a beggar was looking at them, expecting something, ఆ భిక్షగాడు వీరి నుంచి నాకు ఏమైనా దొరుకుతుందా అని చూస్తున్నప్పుడు,
Peter with compassion says, పేతురు ఆయన పైన కనికరపడి అంటున్నాడు, silver and gold have I none, మా దగ్గర వెండి బంగారాలు మా దగ్గర but లేవు, such as I have give I thee. మా దగ్గర ఉన్నవే మీకు ఇస్తున్నాను. He holds him like this, ఆ with విధంగా compassion. పట్టుకున్నప్పుడు కనికరం, In the name of Jesus Christ, యేసు నామంలో rise up and walk. లేచి నడువు. You know what happened? ఏం జరుగుతుందో తెలుసా మీకు? He raised, లేచినాడు, he ran, పరిగెత్తినాడు, he leapt, he was leaping and praising God. గంతులు వేస్తూ దేవుని సూచిస్తా ఉన్నాడు. Have you seen such miracle in the present days? అయితే మనం అటువంటి అద్భుతాలు ఈ రోజుల్లో మనం చూస్తామా? I have never seen. నేను చూడలేదు. Such miracles are rare now. అటువంటి అద్భుతాలు చాలా అరుదు. Why? ఎందుకు? Because people claim, healings. అయితే వ్యక్తులు We స్వస్థత, see a lame man, who people say he's healed in the crusades, అయితే మరి ఈ యొక్క కూడికలలో కుంటివాడు బాగైనాడని చెప్పినప్పుడు but he will still limp and walk on the platform. ఇంకా అక్కడ ఆ వేదిక పైన కుంటూ నడుస్తా ఉంటాడు. But they say he is healed. అది ఆయన స్వస్థపరచబడ్డాడు అంటారు. But nowadays we see there is no complete healing. అయితే ఈ రోజుల్లో మనం సంపూర్ణమైన స్వస్థత జరగడం లేదు. Like the apostolic days. అపోస్తుల్లో ఉన్న సమయంలో, Like those days, miracles are not happening. ఆ రోజులలో జరుగుతున్న అద్భుతాలు ఈ రోజులో జరగడం లేదు. Why Peter was able to do such miracles? ఎందుకు మరి పేతురు ఆ విధంగా అద్భుతాలు చేసినాడు? The God of Peter is the God of me and God of you. అయితే పేతురు యొక్క దేవుడు నీ దేవుడు నా దేవుడు. And if God has done miracles through Peter, God can do miracles through you and me. పేతురు ఎడల అద్భుతం చేసిన దేవుడు నీ ఎడల నా ఎడల కూడా అద్భుతం చేస్తాడు. But what Peter did, we are not doing. అయితే పేతురు ఏం చేస్తున్నాడు అది మనం చేయడం లేదు. You read in the book of Acts, అపోస్తలుల కాలం మనం చూస్తాం, when they healed the lame man, ఆ కుంటివాడిని వాళ్ళు మరి crippled స్వస్థపరిచినప్పుడు man, people were looking at them like gods. They were gazing at them, Well- wondering, this fellow who was right from the birth, who was crippled and he was begging, now he is running. They were wondering, looking at him, thinking that they are gods. అయితే చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడైతే ఈ కుంటివాడు లేచి గంతులు వేస్తూ తిరుగుతూ పరిగెత్తుతా ఉంటే అందరూ పేతురు యోహానులు దేవుళ్ళా అని ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు. Amen. ఆమేన్. When they were looking at him, వారు ఎప్పుడైతే ఆ కుంటివాడు ఎగురుతూ గంతులు వేస్తూ చూస్తున్నప్పుడు and all these people were gazing at Peter and John, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యంతో మరి పేతురు యోహానులను చూస్తా ఉన్నారు. seeing what people are these. They're doing such great wonders. They're ఎటువంటి thinking they're gods. ఎటువంటి వ్యక్తులు వీరు, ఇంత గొప్ప విషయం చేసిన వాళ్ళు దేవుళ్ళు మాదిరున్నారే అని అంటున్నారు. Right from the birth he was crippled and he is running and leaping. ఈ వ్యక్తి పుట్టినప్పటి నుంచి కుంటివాడుగా ఉన్నవాడు ఇప్పుడు మరి గంతులు వేస్తున్నాడు, పరిగెత్తున్నాడు. And Peter said beautiful words. ఒక మంచి చక్కని మాట అంటున్నాడు పేతురు. Those words are missing in the present days. ఆయన మరి పేతురు చెప్పిన మాటలు ఈ మధ్య మన యొక్క సంఘంలో లేవు. I'm very sorry to say and sad to say that words are very much missing in the present generations. అయితే ఈ తరంలో పేతురు చెప్పిన మాటలు మనం ఈ సంఘంలో మనకు కనబడాలని చాలా బాధపడుతూ చెప్తున్నాను ఈ మాట. Peter said, పేతురు అంటున్నాడు, why are you gazing at me? అరే మమ్మల్ని ఆశ్చర్యంగా ఎందుకు చూస్తున్నారు మీరు? Do you think we are gods? మేము దేవుళ్ళం అనుకుంటున్నారా మీరు? Do you think that we are doing it on our own strength and on our own righteousness? మా సొంత బలంతో సొంత నీతితో మేము చేస్తున్నామని అనుకుంటున్నారా మీరు? God Almighty has done this. సర్వశక్తి గల దేవుడు వీరిలో ఈ అద్భుతం చేసినాడు. All glory goes to God. సమస్త మహిమ దేవునికే చెల్లుతుంది. A lot of apostolic miracles happened those years, those అయితే days. ఆ అపోస్తలుల కాలంలో అటువంటి గొప్ప అద్భుతాలు చేసినారు. And now there are many young people who are listening. ఇప్పుడు మరి ఎంతో మంది యవనస్తులు వింటా ఉన్నారు. There are many aspiring people who want to grow in the Lord. అయితే ఎంతో మంది యవనస్తులు ప్రభువులో ఎదగాలని ఎంతో ఆశ కలిగి ఉన్నారు. You want to love Him more and more. అయితే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలని There are కోరుకుంటున్నారు. a lot of people now who are listening have a desire to serve the Lord. దేవునికి పరిచర్య చేయాలని మరి ఎంతో ఆశ కోరిక కలిగి ఉన్నారు. And there are so many people who want the gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మిక వరములు కావాలని ఎంతో మంది ఆశపడతా ఉన్నారు. The God of Peter is God of you and me. పేతురు యొక్క దేవుడు నీ దేవుడు నా దేవుడుగా ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And what miracles Peter did.
అయితే పేతురు చేసిన అద్భుతాలు, and Apostle Philip did, అపోస్తులైన ఫిలిప్ చేసిన, and all the apostles, అందరు అపోస్తులు అందరు చేసింది God will do through us. మన ఎడల కూడా దేవుడు చేస్తాడు. But we should have that humbleness to give glory always to God. అటువంటి తగ్గింపు మనకు ఉండాలి, ఎప్పుడు కూడా దేవుణ్ణి మహింపరచడానికి. While we preach the word, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మనం పంచుకున్నప్పుడు, while we pray, మనం ప్రార్థన చేసినప్పుడు, not with eloquent words, ఏదో గొప్ప మాటలు పెట్టి చాతుర్యం గల మాటలు మాట్లాడి కాదు, and telling people coming and telling very nice prayer, అరే brother. ఎంత మంచి ప్రార్థన చేశారు బ్రదర్ అని అంటా ఉంటారు. Not such prayer, అటువంటి ప్రార్థనలు కాదు గాని but honoring God. దేవుణ్ణి మహింపరిచే ప్రార్థనలు, And honoring God worship. దేవుని యొక్క ఆరాధనను, మరి అటువంటి ప్రార్థనలు, Like that type of worship God is looking for. అటువంటి ఆరాధన కోసం దేవుడు చూస్తా ఉన్నాడు. And I believe strongly నేను చాలా బలంగా నమ్ముతున్నాను, during this coronavirus, ఈ యొక్క కరోనా వైరస్ సమయంలో, unfortunately or whatever it is, we could not get anybody to heal coronavirus. అయితే మరి బాధాకరంగా మనము ఏ కరోనా వ్యాధి ఉన్న వారిని మనం స్వస్థపరచలేకపోతున్నాం. But కానీ there is hope beyond hope. అయితే నిరీక్షణకు వ్యతిరేకంగా ఇంకా నిరీక్షణ కలిగి ఉన్నాం. When we hope in God like Peter, దేవుని పైన మనకు పేతురు మాదిరి ఉన్న నిరీక్షణ మనం కలిగి when ఉంటే, we hope in God like that woman, ఆ యొక్క స్త్రీ, మరి దైవజన యొక్క భార్య అయిన స్త్రీకి ఉన్న ఆ యొక్క నమ్మకం విశ్వాసంతో ఉంటే, then God will do great things through our lives. మన జీవితంలో దేవుడు గొప్ప విషయాలు చేస్తాడు. And He will do things which are beyond our understanding. మన ఊహకే, మన జ్ఞానానికే అందరినీ అటువంటి గొప్ప మరి ఆశ్చర్యకారాలు చేస్తాడు. God will not only bless us in a spiritual aspect, మన యొక్క ఆత్మీయ విషయాల్లో మాత్రమే మనల్ని దీవించడం మాత్రమే కాకుండా, He will bless us physically, మన యొక్క భౌతికంగా కూడా మనల్ని దీవిస్తాడు. He will bless us mentally, మరి మానసికంగా కూడా మనం దీవిస్తాడు. and He will bless us in all areas of our life. మన జీవితంలో ప్రతి రంగంలో మనల్ని దేవుడు దీవిస్తాడు. So let us come to God just as we are. అయితే మనం ఉన్న పల్లంగానే మనం దేవుని దగ్గరికి వద్దాం. Let us not be dishonorable but honorable to God. మనం ఘనహీనంగా లేకుండా ఘనత గల పాత్రగా ఉందాం. Amen. Hallelujah. Do you want to have the blessings like how God blessed that family, that woman with one jar? God blessed her with several jars of oil. ఒకే ఒక నూనె కుండ ఉన్న ఆ స్త్రీ ఏ విధంగా ఎన్నో కుండలలో నూనె తెచ్చుకున్నట్టు ఆ విధంగా దీవించబడిందో, Like David with one stone, he could destroy Goliath. దావీదు ఒకే ఒక రాయితో గొలియాతునే చంపేసినాడు. Do you want to be used by మరి God నీవు like that? దేవుని చేత ఆ విధంగా వాడబడాలని అనుకుంటున్నావా? Honor God. దేవుని గణపరచు, Respect Him. దేవుని ఆయనకు మహిమ చెల్లించు, Give Him reverence. ఆయనకు మర్యాద చేయి. When you go to a principal, నువ్వు ఒక ఎవరైనా కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గరికి you వెళ్ళినప్పుడు will fold your hands and go. నీ చేతులు కట్టుకొని ఆ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తావు. When you go to King of Kings, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు do you kneel down? నువ్వు మోకరిస్తావు కదా. Or do you are in a reverence position? ఎంతో గౌరవమైన స్థితి ఉంటది నీకు. When we have that position of reverence, ఆ and విధంగా giving, గౌరవమైన ఆ స్థితి మనం కలిగి ఉన్నప్పుడు God will bless us. దేవుడు మనల్ని దీవిస్తాడు. God will use us in a దేవుడు more stronger way. మనల్ని ఇంకా బలంగా వాడుకుంటాడు And దేవుడు. during this time, Yeah. lockdown time, ఈ యొక్క సమయం, లాక్డౌన్ సమయంలో, this is a precious time. ఈ యొక్క మంచి ప్రశస్తమైన సమయం. You know who will be blessed more? అయితే ఎవరు చాలా ఎక్కువగా దీవించబడతారో తెలుసా? Those who honor God. ఎవరైతే దేవుణ్ణి మరి గణపరుస్తారో వాళ్ళే You దీవించబడతారు. know who will honor God? ఎవరు దేవుని గణపరుస్తారో తెలుసా? Those who love God. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వాళ్ళే దేవుని గణపరుస్తారు. Those who love God, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో God's protection is there. దేవుని యొక్క భద్రత వారికి ఉంటుంది. God's healing is there. దేవుని యొక్క మరి ఆయన దేవుని వాళ్ళ ప్రార్థనలు వింటాడు. God provides everything. దేవుడు వారికి ఉన్న సమస్త అవసరాలన్నీ తీరుస్తాడు. Amen. ఆమేన్. And God will never leave such children. అటువంటి వారిని, అటువంటి పిల్లలను దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు. Shall we close our eyes and look to the Lord in prayer? కళ్ళు మూసుకొని మనం దేవుని వైపు చూద్దామా? Let us examine our lives. మన హృదయాన్ని మనం పరీక్షించుకుందాం. Let us see whether you are eating or drinking or whatever you are doing, మనం తిన్నా త్రాగినా మరి ఏం చేసినప్పటికి కూడా are we
doing it for the glory of God, దేవుని యొక్క మహిమ కొరకు మనం చేస్తా ఉన్నామా అవన్నీ కూడా whether in the church or in the ministry. సంఘంలో అయినా గానీ పరిచర్యలో ఉన్నప్పుడు కూడా Let us examine and let us not steal the glory of God. మనం దేవుని యొక్క మహిమను దొంగిలించు వారంగా ఉండొద్దు. మనము We are purchased with a price. మనము ఒక విలువ పెట్టి కొన్నవారం మనం. So let us not give our body to the worldly things, అయితే మన యొక్క శరీరాన్ని ఈ భూ సంబంధమైన విషయాలకు మనం అప్పగించొద్దు. but glorify God and honor God with your body. ఈ యొక్క శరీరంతో మరి దేవుణ్ణి మహింపరచాలా, గణపరచాలా. Because the body is a temple of the living God. అయితే సజీవమైన దేవుని యొక్క ఆలయమై ఉన్నాం మనం. So let us not be dishonorable అయితే ఘనహీనంగా ఉండొద్దు మనము. and shun away the jealousy, pride, hatred, accusing others. అసూయ, మరి ఇతరులను నిందించడము, మరి ద్వేషము, ఇవన్నీ కూడా మనం ఉంచుకోవద్దు. And let us love people మనం ప్రజలను ప్రేమిద్దాం, with gentleness, మనం నెమ్మది కలిగి ఉందాం, with respect, మరి అందరు మర్యాదగా ఉన్నవారు, encouraging others, ప్రతి వారిని ప్రోత్సహించే వారంగా ఉందాం. and be a honorable vessels for ఒక God. ఘనతకు విలువైన పాత్రగా మనం ఉందాం. If you want to honor God, అయితే నువ్వు మరి దేవునికి ఘనపరచు పాత్రగా ఉండాలంటే like that woman, ఆ యొక్క స్త్రీ మాదిరి, like David, దావీదు మాదిరి, like Moses, మోషే మాదిరి you will do great things in your life. మీ జీవితంలో గొప్ప విషయాలు చేస్తారు. He will not only do great things, అయితే గొప్ప విషయాలు చేయడం మాత్రమే కాకుండా He will use you mightily for His kingdom. అయితే ఆయన యొక్క రాజ్యంలో నిన్ను బలంగా వాడుకుంటాడు. If you want to take the decision to honor Him, ఒకవేళ నువ్వు ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నావా ఆయన గణపరుస్తాను అని, you can open your heart and say, yes, I want to honor Him from today. నీ హృదయం తెరిచి అవును నేను ఈ రోజు నుంచి దేవుని గణపరుస్తాను అని తీర్మానం తీసుకుంటే, I want to love Him. నేను నిన్ను ప్రేమిస్తాను, I want to please Him. నిన్ను సంతోషపరుస్తాను. I want to do everything that pleases you. అయితే దేవా నిన్ను సంతోషపరిచే ప్రతిదీ కూడా నేను చేస్తాను. And if you want to do that, అటువంటి నువ్వు చేస్తాననుకుంటే from now onwards, I want to be honor you, Lord, in all my ways. ఇప్పటి నుండి ప్రతి విషయాల్లో నిన్ను మహింపరిచేవాడిగా ఉంటాను. And I will spend much time with you, అయితే ఎక్కువ సమయం నీ యొక్క సన్నిధిలో నేను గడుపుతాను. so that I can fly like an eagle. ప్రభువా నేను మరి ఈగల్ పక్షిరాజు వల్ల నేను రెక్కలు చార్చి పైకి వెళ్తాను. Oh, I'll go and play along with the winds. I will run and enjoy life. పక్షిరాజు వల్ల గాలిలో ఎగురుకుంటూ వెళ్తాను, సంతోషపడతాను. And I will go higher and higher. ఇంకా ఎత్తుకు ఉన్నత స్థలానికి వెళ్ళిపోతాను. And as I honor you and as I love you, I know you will bless me. నిన్ను గణపరుస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నీవు నన్ను దీవిస్తావు. As you're taking that decision, ఈ యొక్క తీర్మానం నువ్వు తీసుకుంటుండగా please write it down in your paper with your pen and your paper. Yes, I want to honor Him in all my life. I want to honor my Lord with my entire body, with my thoughts. ఒక పేపర్ పెన్ తీసుకొని నీ నిర్ణయాన్ని నా జీవితంలో మిగతా సమయం అంతా నా దేవుని నేను మహింపరుస్తాను, గణపరుస్తాను అని మీరు రాసుకోండి మీ తీర్మానాన్ని. Amen. ఆమేన్. Gracious Lord, we thank you for this word that you have given to us. కృపగలదండి మరి మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చేస్తున్నాం. Thank you, Lord, for our pastor మా పాస్టర్ గారి బట్టి నీకు వందనాలు, and all the church members సంఘంలో ఉన్న సంఘస్థులందరి బట్టి వందనాలు, and all those who are hearing the word. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని బట్టి. And I'm sure, Father, you will bless each and every heart who is hearing the word. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి హృదయాన్ని మీరు దీవిస్తారని నమ్ముతున్నాను. Because we preach this word to preach the gospel to bring glory to you. ప్రభువా నీకు మహిమ తెచ్చి తేడానికి కొరకే ఈ యొక్క మరి వాక్యాన్ని మేము పంచుకుంటున్నాం. Bless all of us. మమ్మల్ని అందరినీ దీవించండి. Help us to spend much time loving you and honoring you, ఎక్కువ సమయం ప్రభు నీ సన్నిధిలో ఎక్కువ గడపడానికి నిన్ను గణపరచడానికి సహాయం చేయండి. so that we'll fly like eagles against the storm, against the wind. పక్షిరాజు వలె మరి తుఫాన్లను మరి అధిగమిస్తూ పైకి మరి ఎగిరే వారిగా ఉండడానికి, So that great manifestation of Holy Spirit gifts will operate in our lives. పరిశుద్ధాత్మ యొక్క గొప్ప కృపావరాలన్నీ కూడా మా జీవితాలలో ప్రత్యక్షపరచబడుగాక. Help us to be useful to the world wherever we are. ప్రభా మేము ఏ స్థలంలో ఉన్నామో ఆ స్థలంలో నీకు ఉపయోగకరమైన పాత్రగా ఉండడానికి సహాయం Lord, చేయండి. we also pray for the translator, Lord, the Chitti Swarnaraj, who translated this morning. ప్రభా మరి
ట్రాన్స్లేటర్ చిట్టి సువర్ణ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. He's given so much of time ఎంతో సమయం ఇచ్చినాడు. and his talent, he is using it for your glory. ఆయన యొక్క ప్రతిభను నీ యొక్క మహిమ కొరకు In వాడుకుంటున్నాడు. spite of the tight situations. ఆ యొక్క మరి క్లిష్టమైన సమయంలో కూడా Bless him and bless his family. దీవించండి, వాళ్ళ కొడుకు వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించండి, And bless all of us. మమ్మల్ని దీవించండి. Help us to live for you. నీ కొరకు మేము జీవించిన వారిగా ఉంటుంది. Help us to serve you and honor you always. మరి నీకే ఎప్పుడు ప్రభావం మేము సేవ చేయడానికి నిన్ను గణపరచడానికి మాకు సహాయం చేయండి. In Jesus' matchless name we యేసు pray. పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. The grace of our Father and of the Son and the sweet fellowship of the Holy Spirit తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం rest and abide with us both now and forevermore. మనతో ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండునుగాక. Amen. ఆమేన్. God bless you and have a blessed time. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచి దీవెనకరమైన సమయంగా మీకు ఉండునుగాక. Amen.